హాయ్ రా గౌతమ్. గౌతమ్ గౌతమ్ అహల్య గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, ఇప్పటి వరకు తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. తన గురించి వెతుకుతున్నాను, కానీ తన ఆచూకీ తెలియడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదురా. సిస్టర్ ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదురా. తనకంటూ తానైతే నిన్ను బాబుని విడిచి వెళ్ళదు. ఎవరి బలవంత కారణంతోనో వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు మా నాన్నమ్మ మీదే డౌట్ ఉందిరా. ఇంకొక వైపు ఆదితి ఆమిని ఆంటీ ఏమైనా ఫోర్స్ చేశారేమో అనిపిస్తుంది. మరైతే బాబు విషయం ఏం చేస్తున్నారా? బాబు పాలకి ఏడుస్తూ ఉంటాడు కదా, మొన్నే జ్వరం కూడా వచ్చింది. ఇప్పుడు బాబుకి ఫీవర్ తగ్గిపోయిందిరా. మీరా గారని ఒక నర్స్ వచ్చారు. ప్రస్తుతానికి బాబా నర్స్కి బాగా దగ్గరయ్యాడు. ఏడవట్లేదు, నర్స్ చెప్పినట్టు వింటున్నాడు. హో అవునా? అయితే మంచి విషయం చెప్పావురా. అయినా నర్సు మాత్రం ఎంతకాలం ఉంటుందిరా? ఎల్లకాలం ఉండదు కదా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. అప్పుడు బాబు పరిస్థితి ఏంటి? అహల్య గురించి ఏదో ఒకటి చెయ్యిరా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను రా ఆకాష్, కానీ అహల్య ఎక్కడుందో తెలియడం లేదు. మొన్న ఆయేషా రూపంలో అహల్య మా ఇంటికి వచ్చింది అని నీకు చెప్పాను కదా. ఏమంటున్నావురా? ఆయిషా రూపంలో అహల్య రావటం ఏంటి? అహల్య వచ్చి వెళ్ళిన రోజు మా ఇంట్లో తన కాలిపట్టి పడిందిరా. అది ఖచ్చితంగా అహల్యదే. ఎందుకంటే ఆ పట్టి కొనిచ్చింది నేనే. ఇంటి నుంచి వెళ్ళిపోయిన అహల్య మళ్ళీ ఆయిషా రూపంలో రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. తను ఎందుకు ఇలా చేస్తుంది? ఖచ్చితంగా తనకేదో థ్రెట్ ఉందిరా. అది నానమ్మ వల్ల లేదా బయటున్న అదితి ఆమిని ఆంటీ వల్లనో నాకు తెలియట్లేదు. మొన్న బుల్లబ్బాయి మా ఇంటికి వచ్చి వెళ్ళాడురా. వాడేదో ఒక రకంగా నిజం చెప్పాలని చూశాడు. నేను కొట్టి పంపించేశాను. ఆ తర్వాత ముసుగేసుకుని ఒక మాస్క్ మ్యాన్ కూడా వచ్చాడు. అతను మా ఇంటికి ఎందుకు వచ్చాడో దేనికోసం వచ్చాడో నాకు అసలు ఏం తెలియలేదురా. ఏంట్రా మీ ఇంట్లో చిత్ర విచిత్రమైనవి జరుగుతున్నాయి? అదేరా నాకు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి నా అహల్య ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. తనకెవరైనా ఆపత్తలు పెట్టారేమో అని భయం వేస్తుంది. ఇంకొక పక్క నాకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు. అసలు పిచ్చెక్కిపోతుంది అనుకో. సారీరా గౌతమ్, నీలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నాకు తెలిసి అహల్య ఎక్కడున్నా సరే నీకోసమో బాబు కోసమో తిరిగొస్తుందని నాకు అనిపిస్తుంది. నేను కూడా ఆ నమ్మకంతోనే ఉన్నానురా. అహల్య ఎక్కడుందో ఎప్పుడు వస్తుందో నేను కూడా తన కోసం ఎదురు చూస్తున్నాను.
ఏయ్ అరోకు, అరిచావంటే చంపేస్తాను. ఏయ్ మర్యాదగా బాక్స్ ఎక్కడుందో చెప్పవే, లేదంటే ఇక్కడే చంపేస్తాను. చెప్పు, ఆ బాక్స్ ఎక్కడుంది చెప్పు. చెప్తా చెప్తా. చెప్పు, ఆ బాక్స్ ఎక్కడుంది? అది నాకు కావాలి. అన్నయ్య అరవద్దని చెప్పాను కదా, అరిచావంటే చంపేస్తాను. ఆ బాక్స్ గురించి తప్ప ఇంకా దేని గురించి అరవకు. మా ఇంట్లోనే ఉంది. అబద్ధం. నేను మీ ఇంటికి వెళ్ళాను, బాక్స్ కోసం ఇల్లంతా వెతికాను, అది ఎక్కడా లేదు. ఈ రోజు నువ్వు చెప్పలేదనుకో, నిన్ను చంపేస్తాను. ఆంటీ, అంకుల్, అన్నయ్య, 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 ఆంటీ. వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఆ బాక్స్ మా ఇంట్లోనే ఉంది. ఇంతకు మించి నాకేం తెలీదు. మీ ఇంట్లో వెతికానని చెప్పాను కదా, ఆ బాక్స్ లేదు. ఇంకెక్కడ పెట్టావో మర్యాదగా చెప్పు. నా దగ్గరికి రాకు. నిజంగా ఆ బాక్స్ గురించి నాకేం తెలీదు. అది మా ఇంట్లోనే ఉంది. అంతకు మించి నాకేమీ తెలీదు. మర్యాదగా ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు. వద్దు, నన్నేం చెయ్యొద్దు. నాటకాలు ఆడుతున్నావా? చెప్పు, మర్యాదగా బాక్స్ ఎక్కడుందో చెప్పు. చెప్తావా లేదా? చెప్పకపోతే ఈ రోజు నిన్ను చంపేస్తా. నిన్ను చంపైనా సరే ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకుంటాను.